మనం ఈరోజు మటన్ కీమా బిర్యానీ వేసుకుంటున్నాము. దాంట్లో కావాల్సిన పదార్థాలు: హాఫ్ కేజీ కీమా కొట్టించిన మటన్, కారం పొడి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, గరం మసాలా, సాజీరా, లవంగాలు, చెక్క, ఆకు, బిర్యానీ ఆకు, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మకాయ, ఒక నిమ్మకాయ సరిపోతుంది, పచ్చిమిరపకాయలు, పుదీనా, సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ, 1 కిలో బాస్మతి రైస్, పెరుగు 1/2 కిలో, మంచి నూనె, ఉప్పు. ఇవి కలుపుకునే విధానం, చేసే విధానం ఇప్పుడు చూపిస్తాను నేను. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకున్న కడాయి పెట్టుకొని దీంట్లో మాత్రము ఉల్లిగడ్డ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ, పుదీనా డీప్ ఫ్రై చేసుకుంటే దాంట్లో కలుపుకుందాము. ఇప్పుడు గరం కాలే నూనె మంచిగా వేడైంది. ఒకటి వేసుకొని చూసిన నేను. ఎర్రగా కాల్చుకోవాలి ఉల్లిగడ్డ, మంచి గోలాలి. మాడనియొద్దు, మంచి కలపాలి. కొంచెం టైం పడుతుంది, ఉల్లిగడ్డ కొంచెం టైం పడుతుంది. చూసిరు కదా, ఇట్లా కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు తీసేసుకుందాం. ఇదే విధంగా మొత్తం వేయించుకోవాలి ఇట్లనే. ఇప్పుడు పుదీనా కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తీసేసుకుందాం. ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోయింది నూనెలా. ఇప్పుడు ఒక కుక్కర్ అసొంటిది తీసుకున్నా, దాంట్లో ఈ మటన్ వేసుకోవాలి. మంచి కడుక్కున్న మటన్ ఈ బౌల్లోకి వేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, గరం మసాలా, సాజీరా, కారం 2 చెంచాలు వేసుకుందాము. ఎందుకంటే మసాలా ఘాటు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు డీప్ ఫ్రై చేసినవి పుదీనా, ఉల్లిగడ్డ కూడా సగం వేసుకొని సగం ఉంచుకుందాం. ఈ సగం ఎందుకంటే బిర్యానీ అయిన తర్వాత పైన వేసుకోనికి ఇది. ఇప్పుడు పెరుగు వేసుకుందాము. సరిపడా వేసుకుందాం పెరుగు కూడా. 1/4 కిలో తీసుకున్నా కానీ 1/4 కిలో ఎక్కువైనట్టు. నూనె కూడా సరిపడా తీసుకుందాం. నిమ్మకాయలు ఒక ప్లేట్లకు ఇట్లా వేసుకొని, ఎందుకంటే ఇత్తులు ఉంటాయి కదా, ఒక మూతలకు మంచిగా ఇట్లా వేసుకొని మంచిగా పుల్ల ఉంటుంది. పెరుగు, నిమ్మకాయ పిండుకుంటే ఇట్లా వస్తాయి, ఇత్తులు వస్తాయిగా. ఉప్పు రుచికి సరిపడా వేసుకుందాము. 1 చెంచా సగం వేసుకుంటున్నాను నేను. మంచి కలుస్తాకు కలుపుకోవాలి. మంచిగా కింద మీద మంచిగా కలుపుకోవాలి. నానకున్నా సరే ఇది
ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టుకుంటే చాలు. ఎక్కువ నానకున్నది, ఎందుకంటే కీమా కొట్టించుకున్నాం కాబట్టి నానవసరం లేదు. ఇట్లనే కలుపుతుండాలి. కలుపుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీర వేసినాక కూడా ఇట్లా కొద్దిగా కలుపుకుంటే అంతే. ఇక ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకున్నాం. పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇట్లా కలిపింది మొత్తం పొయ్యి మీద పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. అట్లనే కలిపి మనము బిర్యానీ చేయొద్దు, అంత టేస్ట్ ఉండదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకనే కొంచెం ఉడికించుకోవాలి. కొంచెం ఇది కీమనే కాబట్టి తొందరగా అయిపోతుంది. మూత పెట్టుకుంటే తొందరగా అవుతుంది. ఇప్పుడు అన్నం వండుకోవాలి కదా. అన్నం వండుకోనికి ఎసరు పెట్టుకున్నా. దీంట్లో బిర్యానీ ఆకు, చెక్క, సాజీరా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిగడ్డ, మంచి నూనె, కొద్దిగా అంతా ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేస్తాను నేను. ఇంత అంత నేను చెప్పను. మనం ఎంత తింటామో అంత వేసుకోవచ్చు. సరే, వేసారు బాగా మసలాలి. ఇవి కరివేపాకు వేయడం మర్చిపోయినా. కరివేపాకు మనము కీమను పెరుగు ఇట కలుపుకొని ఉడకబెట్టుకున్నాం కదా. ఇట్లయితే దగ్గరికి నూనె మొత్తం పైకి వచ్చినాక బంద్ చేసుకోవాలి. ఇది అయినట్టు. ఇప్పుడు వేసారు మంచిగా మసులుతుంది కదా. ఇట్లా వేసుకోవాలి. బియ్యము మంచిగా ఒక 10 నిమిషాలు నానగడుకుంటే అన్నం స్మూత్గా అవుతుంది. ఒకసారి కలుపుకుందాం. ఎసరు వేసినాక ఎక్కువ కలిపొద్దు, తిన్నిచ్చుకోపోతుంది మరి. అంతే, సగం పలుకు మీదనే తీసేసుకోవాలి. ఇది చూపిస్తా చేసేటప్పుడు. ఇప్పుడు పొయ్యి మీద ఇట్లా వేడికి కావాలి. వెంక పెట్టుకున్నాక దీనిపైననే బిర్యానీ చేసానికి బాగానే పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకున్నాము. నెయ్యి ఇప్పుడు వేసుకున్నాం కదా. నెయ్యి కొంచెం వేడైపోయింది. దాంట్లోనే ఇట్లా సగం ఉడికించిన బియ్యాన్ని, అన్నము ఇట్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ కీమా అనేది మధ్యలో వేసుకోవాలి. ఇట్లా మధ్యలో వేసుకున్నాక డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డ, పుదీనా కూడా ఇట్లా వేసుకోవాలి మధ్యలో. స్టెప్ బై స్టెప్ ఇదే విధంగా వేసుకోవాలి. సగం ఉడికించిన రైస్ను మంచిగా ఇట్లా వెంబడే తీసుకోవాలి, ఉప్పుకోవద్దు. చెంచాతోటే డైరెక్ట్ ఇట్లా వేసుకోవాలి. ఇక మళ్ళీ కూడా ఇట్నే వేసుకోవాలి. మంచిగా ఉడుకుతుంది. ఇక ఇట్లా వేసుకున్నాం అనుకో 15 నిమిషాలు దమ్కి పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా ఇప్పుడు ఆయన చేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత కొద్దిగంత నెయ్యి, ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర కూడా ఇట్లా మీదకేం చేసుకోవాలి. ఇంతే. ఇప్పుడు ఇక మూత పెట్టుకుందాము.
ఇప్పుడు అయ్యిందా చూసుకుందాము. ఇంత వేటినే నేను మంచిగా దమ్కు కావచ్చు. మూత వేసుకొని మంచిగా అయింది. ఇప్పుడు ఎంత బాగా అయింది చూడు. దించేసుకుందాం ఇక. ఇట్లా అయిందిగా మంచిగా. ఇట్లా ఇస్తరాకులా నేను ఇస్తరాకు కుట్టుకున్నా. ఇస్తరాకులా బాగుంటుంది తింటే. ఇంకో ఇట్లా ఎంత మంచిగా వచ్చింది చూడరి. ఇట్లా నేను చెప్పినట్టు చేసుకోరి, మంచిగా వస్తుంది. నేను ఎట్లా చెప్పినా అట్నే వేసుకోరు, చాలా బాగా వస్తుంది. అంతే. కీమల మూలు బొక్క కూడా మేము వేయించుకున్నాం ఇష్టంతో. ఇంకా ఇట్లా ఫస్ట్ టైం నేను చేయడం కూడా. దాంట్లోకి పెరుగు, చల్ల మజ్జిగ. నేను చెప్పిన విధంగా చేసుకోర్రి, తింటే టేస్ట్ బాగుంటుంది. మీరు మళ్ళీ తినాలనిపిస్తుంది మీకు.